Hi friends, welcome back to another preview and IPL jersey giveaway. Giveaway గెలుచుకోవాలంటే మీకు ఏం చేయాలి తెలుసు కదా. ఇన్‌స్టాగ్రామ్ లోను యూట్యూబ్ లోను మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అలాగే మన యూట్యూబ్ లో పెట్టే మ్యాచ్ ప్రివ్యూ రివ్యూ వీడియోస్ కి కంపల్సరీ కామెంట్ చేయండి. వాటి కింద కామెంట్ చేసిన వాళ్ళనే మనం విన్నర్ గా సెలెక్ట్ చేస్తాం. yes ఇవాళ మ్యాచ్ ప్రివ్యూ వచ్చేసి SRH వర్సెస్ KKR కలకత్తా నైట్ రైడర్స్. మీరు బైక్ రైడ్ చేసుకుంటే పక్కకి వెళ్ళిపోండి. 2 పాయింట్లు ఓడి మేము ఇంటికి వెళ్ళిపోతాం. ఆ స్పీడ్ తో వచ్చి గుద్దితే ఎలా ఉంటుందో తెలుసా? అవును, లాస్ట్ మ్యాచ్ లో ముంబై లారీ వచ్చి స్కూటర్ గుద్దితే ఎలా ఉంటుందో తెలుసా? ముంబై గుద్దారు కదా, అప్పుడైపోయింది మీదే మీ టీం గుద్దుకుంటారు. ఉండు, తగ్గాపూర్ నడుస్తూ ఉంటది. ఒకప్పుడు ఒక స్టెప్ వెనకేయాల్సి ఉంటది. ప్రతిసారి మాది అప్పర్ హ్యాండ్ అంటే నడదుగా. ఇప్పుడు మాది అప్పర్ హ్యాండ్, మా టైం వచ్చింది. టైగర్ కి టైం వచ్చింది కూడా మేము చేస్తాం కదా. ఆల్రెడీ 2 మ్యాచ్లు 300 లోడింగ్ అని చెప్పేసి కిందకి డౌనింగ్ అయ్యారు. ఇంకోసారి కిందకి అదపాతాళంగా దొక్కేడే మామూలు రెడీగా ఉన్నారు. ఉన్న సింహం వేటాడితే ఎలా ఉంటదో ఈ రోజు KKR ఈడెన్ గార్డెన్స్ చూపిస్తాం. మంచి ఆకలి మిస్ అయింది ఈడెన్ గార్డెన్స్ లో. అప్పటికి ఆ మ్యాచ్ ఓడిపోయినా సరే KKR కళ్ళల్లో భయం కనిపించింది, మా కళ్ళల్లో గెలుపు సంతోషం కనిపించింది. ఇప్పుడు అది కూడా ఉన్నది. KKR మొత్తం ఏం లేకుండా ఇంకా దేవస్థానాలే చేసి పడేస్తాం. ఆల్రెడీ మనం లాస్ట్ ఇయర్ కూడా దీని గురించి ఇంకోసారి ఓడించడానికి రెడీగా ఉన్నాం. మాకు గెలిపేమి కొత్త కాదు, SRH మీద గెలిపేమి కొత్త కాదు. గెలుపు ఓటమి సహజం, సరే కాకపోతే నువ్వు గెలుపు కన్విన్సింగ్ గా గెలిచావా, భయపడుతూ గెలిచావా? అట్లా టఫ్ ఫైట్ ఇస్తే గెలవటం మాకు కూడా ఒక ఫైట్ కాదు, అది చూసే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్. గెలుస్తారన్న కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్న మిమ్మల్ని ఇలా ఆడుతున్నారేంట్రా, మనం ఎక్కడ ఓడిపోతామేమో అని భయం తెప్పించి వదిలేసాం. అయినా గెలిచాం కదా ఈసారి, అయినా గెలిచాం బ్రదర్స్. ఇంకా నెక్స్ట్ లెవెల్ లో ఉంటది, చూద్దాం, గుర్తుపెట్టుకోండి. చూద్దాం. పాయింట్స్ పెట్టుకులో కిందనంత మాత్రాన ఓటమిని అంగీకరించినట్టు కాదు. మా కిందే ఉన్నారులే, మీరు కంగారు తారాజు వల్లగా మా వాళ్ళు రప్ప బయటకు వెళ్తారు. చూడు, రేపు చూద్దాం. రేపు క్లాస్ అని రెచ్చిపోకపోతే లాస్ట్ 2 మ్యాచ్ల్లో కూడా అభిషేక్ ఫెయిల్ అయ్యాడు, అలాగే ఇషాన్ కిషన్ కూడా ఫెయిల్ అయ్యాడు. ఏదో కానీ ఈ మ్యాచ్ లో ఇద్దరు రిచ్చిపోయి ఆడతారు. స్టార్టింగ్ కలిసి వచ్చేసింది, అందుకే అంతలా కొట్టారు. రేపు గనక మీ ఓల్డ్ గనక ఓడిపోతే నువ్వేం చేయాలని యాక్సెప్ట్ చేస్తుంది? రేపు మీ ఓల్డ్ SRH ని మళ్ళీ KKR పడుకోబెట్టేస్తుంది. అదైతే కన్ఫర్మ్ ఫ్రెండ్స్, ఓవర్ కాన్ఫిడెన్స్. సో ఒకవేళ KKR గనక SRH ని పడుకోబెడితే నేను ఇక్కడికి మంచి మంట మీద ఉన్న మిరపకాయ పడుకుని పెడతాను. మంటను ఇంకా మంట పెంచడానికి తినడానికి రెడీ. నేను రెడీ, ఎందుకంటే తినేది నువ్వు కాబట్టి నేను రెడీ. చూద్దాం, తినేది నువ్వు కాబట్టి నేను రెడీ. ఎవరు ఫ్రెండ్స్, కెమెరా ముందు ఆన్ కెమెరా మంచి మంట ఉన్న మిరపకాయ పట్టుకొచ్చి పెడతాం. చిన్న సజెషన్ చెప్తాను, నేను కారం తక్కువ తెచ్చుకో, మళ్ళీ మండుతుంది. నీ గురించి స్విగ్గీలో ఐస్ క్రీమ్ కూడా ఆర్డర్ పెడతాను, రెడీ పెడతా. సరే, కంగారు పడు, ఓకేనా? నేను ఇక్కడ ఐస్ క్రీమ్ కూడా లేకుండా చేస్తా. ఉత్తి పటపటలాడి మిటమిటలాడి మిరపకాయ. నాకు దయ ఎక్కువ కాబట్టి ఐస్ క్రీమ్ కూడా తీసుకొని వచ్చేస్తా. కొంచెం తిన్నట్టు కొంచెం, ఎందుకంటే మంట దగ్గర ఎదుటి వాళ్ళు తిన్నట్టు మనం ఖాళీగా ఉంటే కుదరదు కదా. నేను ఐస్ క్రీమ్ తింటా, నువ్వు మిరపకాయ తింటా ఉంది. కంగారు పడ, నీకు షేర్ చేసుకుందాం. మిరపకాయ నువ్వు తీసుకుంది అని ఐస్ క్రీమ్ నేను తీసుకుంటాను. ఎవరు షేర్ చేసుకుంటారో రేపు చూద్దాం. మేమేమో యమ్మీ అని ఎంజాయ్ చేస్తా ఉంటాం. కాదు, పైన కింద నుంచి మంట రావాలి. ఒక పక్కనేమో అక్కడ మ్యాచ్ ఓడిపోయిందని బాధ, ఇంకో పక్కనేమో ఇక్కడ అగిడిపోయి మంట. అది నీకే కాంబినేషన్ లో మనం ఒకసారి ఫేస్ చూడండి, ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక్కసారి ఈ ఫేస్ లో ఒకసారి ఇమాజినేషన్. మ్యాచ్ మీరు అలాగా ఓడిపోయారు, ఇంకెందుకు చెప్పు. మీరు ఫస్ట్ మ్యాచ్ కూడా బెంగళూరుతో ఇంట్రెస్టింగ్. ఆ మిరపకాయ తిన్నప్పుడు ఆ ఫేస్ లో ఎక్స్ప్రెషన్ చూద్దాం ఫ్రెండ్స్. రెడీగా ఉండండి. సరే, రేపు ఎంత కొడతారు అనుకోండి, మీ టీమ్ స్కోర్ ఎంత అనుకున్నా, ఎవడ పర్ఫార్మెన్స్ ఏంటి? ఒక్కవేళ మా వాళ్ళు కనుక బ్యాటింగ్ తీసుకుంటే మినిమం 200 అయితే ఈజీ. 200 తోనే ఆర్సీబీ కూడా అలాగే అన్నాం. 200 240 250 అన్నా ఆర్సీబీ కూడా. 170 పడుకోబెట్టాం. ఎప్పుడు? నేను లాస్ట్ మ్యాచ్ లో ఆర్సీబీని GT. ఆర్సీబీ 200 కూడా వేస్తారు అన్నావు, 200 దాడేస్తారు అన్నా, 150కి అయిపోయారు. ఈ మ్యాచ్ కూడా నువ్వు మళ్ళీ 200 అన్నావు. చూసుకో మరి, అన్నిసార్లు ఎక్కడో కొడుతున్నట్టున్నాయి. అన్ని సార్లు మన ప్రొడక్షన్ అవ్వాలని లేదు, అలా కాబట్టి మనమే దేవుడు అవుతాం కదా, మనం మనుషులకి అవుతాం. సో ఒక్కొక్కసారి ఓటమిని అంగీకరించాలి.
ఒక్కొక్కసారి గెలుపుని ఆనందించాలి. కంపల్సరీ రేపు గెలుపుని ఆనందించే మేము సిద్ధంగా ఉన్నాం. ఓటమిని ఎక్కువ గెలుపుని ఆనందించే మేము సిద్ధంగా ఉన్నాం. ఐస్ క్రీమ్ తిన్నా సిద్ధంగా ఉన్నాం. ఏంటి మిరపకాయ తినిపించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మ్యాచ్ రెడీ. నీకు మిరపకాయ తెస్తే పైన తింటే కింద మంటారు, అలాంటి తెస్తుంది. కంగారు పడకు, నీకు ఉంది ఫ్రెండ్స్. కంగారు పడకు. రెడీ విత్ ద గ్రీన్ మిర్చి విత్ ద హాట్ వింగ్స్. సో మా వాళ్ళ గురించి అయితే నేను ఆల్రెడీ చెప్పాను. డికాక్ నారాయణ్ నారాయణ 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 అయిపోతుంది రేపటి. మావాడు ఏమనుకుంటున్నావు, ఆల్రౌండర్ ఎప్పటి నుంచో ఉన్నటువంటి ముదురు ములక్కాడు. అక్కడ అదే చెప్పేది ముదురుపేడు కాబట్టి ముదురు ములక్కాడ. ఆ ముదురు ములక్కాడ చేసే బౌలింగ్ గానీ ఆ బ్యాటింగ్ ఎదుర్కోవడం కష్టం. తర్వాత అజింక్య రహానే చెప్పలేదు, ముదురు బెండకాయ. ముదురు బెండకాయ కాబట్టి ఎదుర్కోవడం కష్టం. చూద్దాం రేపు చూపిస్తారు కదా ముదురు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో. అలాగే రఘువంశీ, అయ్యర్ బ్యాటింగ్ ఆర్డర్ అయితే మినిమం అయితే ఉంది. మరి అయితే అలాగా లేదా మొత్తానికి జీరో గెలిపేలాగా అయితే లేకుండా కొంచెం స్టాండర్డ్ ప్లేయర్సే ఉన్నారు. మీ వాళ్ళు అంటే మరీ ఘోరంగా స్టార్టింగ్ ఏమో తప్పిడి ఆడిచారు. తర్వాత డివికి కాదు. నువ్వు ప్రతిసారి ఇది అంటున్నావు. ఒకటి చెప్పు నాకు. లాస్ట్ మ్యాచ్ మీ ఓవర్లు ఆడింది 20 ఓవర్లు, సారీ 16 ఓవర్లు ఆడారు, 10 వికెట్లు పడ్డాయి. ఎంత కొట్టారు? 116 కొట్టారు. అది చెప్పింది నాకు. కలిసి మాకు అదే మరి. మాకు ఎంత కలిసి రాకపోయినా, ఎంత వర్స్ట్ డే అయినా సరే, ఆల్అౌట్ అయిపోయినా సరే 160 కొట్టాం. దానికి మేము ఎక్కడ బాధపడ్డది లేదు. ఎందుకంటే 10 వికెట్లు. కొన్ని టీంలు 20 ఓవర్లో 150, 160 కొడతారు. మేము పవర్ ప్లేలో వికెట్లు పోయిన అందరూ అవుట్ అయిపోతున్నా సరే 160 కొట్టాం. మేము ఆల్అౌట్ అయిపోయి 160 కొట్టాం. అది మరి పెద్ద లక్ష్యం కాదు ఫ్రెండ్స్. లెక్క కదా. మీరు ఎందుకు కొట్టలేదు మరి? మరి వాళ్ళ టార్గెట్ 300 కదా. అందుకని 300 వెళ్ళలేక ముందే సెటిల్ పడిపోయి స్టాండ్ అలాంటిది కాబట్టి, మా ఓ స్టాండ్ అలాంటిది కాబట్టి, స్టేటస్ అలాంటిది కాబట్టి 160 ఆంతలేదు. మీకు ఆ 200 కొడతామే గొప్ప. 200 గొప్ప. 200 గొప్ప కాబట్టి 110 ఆల్అౌట్ అయిపోయారు. 115 ఆల్అౌట్ అయిపోయారు. మీరు కొట్టలేకపోయారు స్కోర్. మీరు కొట్టలేకపోయారు కాబట్టి మాట్లాడుతున్నారు. 300 టార్గెట్ కాబట్టి 160 కూడా విజిబీలా కనిపిస్తుంది మాకు. అసలు మా రేంజ్ అలాంటిది. అది కాదు మాది. 300 కొడతాం, లేదంటే మినిమం స్కోర్ ఉంటది మాది. అది అట్లా ఉంటది. అంతేగాని మరి ఏదో 300 అని అసలు నవ్వుకోలే చచ్చిపోతాం. ఇదాకా మీకు అయితే కంపల్సరీ అవుతుంది. 300 కొట్టిన తర్వాత చూపిస్తాను. కాదు 170 కొట్టేసాము, 270 కొట్టేసాము. ఏం ప్రయోజనం? 170 కొట్టినా 190 కొట్టినా ఓడిపోయారు కదా. అసలు యాక్చువల్ గా ఇంకా సిగ్గుపోని తెలుసా మీ వాళ్ళు. మన 280 కొట్టారు కదా. ఆర్ఆర్ యాక్చువల్ గా 240 చేంజ్ వచ్చింది. ఒకవేళ కనుక వికెట్లు పడకపోతే మీ వాళ్ళని చేంజ్ చేస్తే ఉండురా నాయన. అది కూడా పాయ అయిపోతుండే. చేద్దాం. వికెట్లు పడకపోతే అంటున్నావు కదా, ఇంకో 2 వికెట్లు ఇస్తాను. అవి కూడా పెట్టేసి పడకుండా పెట్టేసి బ్యాటింగ్ ఆడాను. అలాగంటే మా ఓడు క్లాస్ లాస్ట్ ఓవర్ నిలబడి ఉంటే 300 అప్పుడే దాటైతే మేము చెప్తాం. వికెట్లు పడకపోయి ఉంటే మేము చెప్తాము. మాది మినిమం 200 అంటారు కదా. మీరు 286 కొట్టినప్పుడే మీ ఆపోజిషన్ టీం వాళ్ళు 240 ప్లస్ కొట్టారు. అంతే. అక్కడ ఏంటంటే ఓడిపోయారు కదా. 240 కొడితే 270 కొడితే ఓడిపోయావా లేదా? మరి ఓడిపోయారు కదా. గౌరవప్రదంగా ఓడిపోయాం మేము. గౌరవప్రదంగా ఓడిపోయాం. మీలాగా ఎవడైనా ఒప్పుకోవాలి. నువ్వు ఒప్పుకోకుండానే నువ్వు వాటంగా మాట్లాడతానే ఓడిపోయేసరి గౌరవప్రదంగా స్కోర్ కొట్టి ఓడిపోయాం. అంతేగాని మీలాగా రేపు మళ్ళీ బలవంతంగా ఓడిస్తాం. అందులో తిరిగిలేదు. మీరు ఎంత గౌరవప్రదమైన స్కోర్ అయినా చేసుకోండి. వీఆర్ రెడీ టు బీట్ దట్ స్కోర్. చూద్దామా? కంగ్రాచులేషన్. హైదరాబాద్ బ్యాటింగ్ సాలిడ్ ఉన్నా బౌలింగ్ అంత అయితే లేదు. ఎందుకంటే తెలిసిపోతుంది. హైదరాబాద్ బౌలింగ్ రేపు పడుకోబెడతారు. దాటిస్తారు. ప్లేయర్స్ జనాల్లో వెళ్ళిపోతే వాళ్ళు వెళ్ళి ఎత్తుక్కోవడమే బాల్స్. చూడు కదా మా వాళ్ళు. సరే మీ టీం రేపు ఎన్ని 6 కొడుతుంది అనుకుంటా చెప్పు. 6 వచ్చేసరికి మీరు కూడా కమెంట్ చేయండి కింద. కేకేఆర్ 6 కొడుతుంది, హైదరాబాద్ 6 కొడుతుంది కింద కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అలాగే మీకు నచ్చిన టీం ని
మీ నేమ్ నెంబర్ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మీరు జెర్సీ గెలుచుకునే అవకాశం కూడా ఉంటుంది. చెప్పు. ఓకే, మా 6 వచ్చేసి స్టార్టింగ్ లోనే పవర్ ప్లేలో ఎన్నొద్దు, పాయింట్కి రా, ఎన్ని కొడతారు మ్యాచ్ లో. మొత్తం మ్యాచ్ అంతటి మీద ఒక 15 నుంచి 18 సిక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది 15 నుంచి 18 సిక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. హైదరాబాద్ 20 దాడుతుంది హైదరాబాద్. చూద్దాం, అది కూడా చూద్దాం. మీ వాళ్ళకి బౌలింగ్ లూజ్ దొరికితే ఆ మాత్రం కెపాసిటీ ఉంది, కానీ మా వాళ్ళు అలా ఆడనివ్వరు, కంట్రోల్ చేస్తారు. కంగారు పడకు, ఎందుకంటే 26 రేపు హైదరాబాద్ రాసి పెట్టుకో. లేదు, ఎవరైనా బ్యాట్స్మెన్స్ అయిపోయింది, ఫామ్ పోయింది. ఈ సీజన్ అంతా అదే నడుస్తుంటది. మేము నడిపిస్తాం, నడిపిస్తాం, ఒప్పుకుంటా. చేపట్టు నడిపిస్తాం. అటు ఇటుగా ఆడుతున్నారు 2 మ్యాచ్లను. రేపు కూడా అదే కేకేఆర్ ఉతికేసి అది కూడా అందరూ రేపు కూడా మ్యాచ్ ఆడినట్టే ఆడతారు. రేపు కూడా చేస్తాం. ఓకేనా, తెలుస్తుంది. రేపు చూద్దాం. రెడీ ఫర్ దట్ మిరపకాయ. ఆర్డర్ పెట్టి తెప్పించేస్తా. రైట్, మీరు కూడా మర్చిపోకండి, కింద కామెంట్ చేయండి. డిస్క్రిప్షన్ లో మన ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ లో కూడా క్లిక్ చేసి అక్కడ కూడా ఫాలో అవ్వండి. 2 చోట్ల ఈ వీడియో కింద కంపల్సరీ కామెంట్ చేయండి, ఎందుకంటే మీకు జెర్సీ గెలిచిన అవకాశం ఉంటుంది. అది మీకు తెలిసిన విషయం. మీకు నచ్చిన టీం అండ్ మీ పేరు నెంబర్ కింద కామెంట్ చేస్తే, రెగ్యులర్ గా మీరు కామెంట్ చేస్తే ఏంటంటే మీరు ఎక్కువ వీడియోని ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళు ఫిల్టర్ చేసి వాళ్ళని తీసుకుంటాం. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మన వాళ్ళు వీడియో చూసరికి ఎలాగో మ్యాచ్ కాదు, సో మీ ప్రొడక్షన్ కూడా మేమంటే ఇన్ని 6లు ఇన్ని 4లు అనుకుంటున్నాం, ఇంత స్కోర్ ప్రొజెక్ట్ చేస్తాం. మీరు కూడా ఎవరైతే ఎక్కువ స్కోర్ కొడతారో కామెంట్ చేయండి. ఒకవేళ మీరు 6 నెంబర్స్ కానీ అట్లీస్ట్ ప్రొజెక్టెడ్ స్కోర్ కరెక్ట్ గా చెప్పగలిగితే అదొక సర్ప్రైజ్ అవుతుంది. సర్ప్రైజ్ గిఫ్ట్ మా దగ్గర నుంచి మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేస్తాం. సో ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్ లో మీరు అనుకున్న 6 నెంబర్స్, మీరు ఎవరైనా ప్లేయర్ ఖచ్చితంగా ఎంత కొడతాడు అనుకోండి, ఆ అనూహ్యంగా కనుక మీరు చెప్పిన దానికి మ్యాచ్ అయితే కంపల్సరీ మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తాం. సో ఫాలోవర్స్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్.